ఏం చేయాలి అప్పుడు? మీరు మీరు ఈ పర్టికులర్‌గా 4 చోట్ల మీరు ఫైట్ చేస్తున్నారు. అమరావతి రైతుల సంగతి ఈరోజు పర్టికులర్‌గా మనం అమరావతి రైతుల గురించి మాట్లాడుకుంటే అదే చెప్తున్నా. అమరావతి రైతులు ఇప్పుడు ఇంకా పెదపరిమి, వడ్డమాను, ఆ హరిచంద్ చతుమ గ్రామాలు, వైకుంఠపురం ఇవన్నీ ఉండే కదా. హరిశ్చంద్రాపురం. ఆ గ్రామాల్లో రైతులు కూడా మీరు ఇవ్వమాకండి, ఇచ్చి మీరు నష్టపోతారు. ఇటు ముందు ఇచ్చినటువంటి వారికి కూడా అసలు వాటికి కూడా ఎల్పిఎస్ లేఅవుట్లోకి వెళ్తానికి రోడ్లే అభివృద్ధి చేయకపోతే ఎట్లా నమ్మాలి అంటున్నా నేను. ముందు అభివృద్ధి చేసి చూపించితే అప్పుడు నమ్మండి. అంతేగాని కేవలం చంద్రబాబు నాయుడు మాటను విశ్వసించి మీరు భూములు ఇస్తే చాలా నష్టపోతారు. దయచేసి ఇవ్వమాకండి రైతు సోదరులారా, సోదరి మండలారా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మూడో విడత కూడా చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. అంటే ఇది మెదకుండా సరెండర్ అయితే అది చేస్తారు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఆలోచన ఎంతసేపు కూడా రైతుల భూమి ప్రభుత్వానికి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కొంతమందికి ఆర్థిక లబ్ధి చేకూర్చేదానికి ఉపయోగించుకుంటానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది నా భావన, ఆరోపణ. ఎస్, పెద్ద పెద్ద సమస్యలకి చాలా హెచ్చు వాళ్ళ రాష్ట్రంలో 13 లక్షల ఎకరాల బ్యారన్ ల్యాండ్, వేస్ట్ ల్యాండ్స్ ఉంటే అవి వదిలేసేసి ఈ కార్పొరేట్ సంస్థలు వాళ్ళు కోరిన చోట కోరినంత భూమిని కారు చౌకగా కట్టబెడుతున్నారు. దాని వెనకమాల ఏదో కథలు ఉన్నాయి అనేది నా అభిప్రాయం. చెప్తున్నాక కథలు ఉన్నాయి ఏదో. చాలా పొరపాటు అండి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. శ్రీకాకుళం జిల్లాలో మందస ప్రాంతం ఏరియా, ఉద్దానం ఏరియా, ఆ ఉద్దానంలో చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే అక్కడ త్రాగే మంచినీళ్ళలో అవి స్వచ్ఛత లేక కిడ్నీ ప్రాబ్లంకి దారితీస్తుంది. అక్కడే కాదు, మా కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గంలో కొండూరు మండలము, అట్లాగే గంపలగూడు మండలంలో కొన్ని గ్రామాల్లో కూడా ఇదే ప్రాబ్లం ఉంది. అర్థమైంది మీకు? ఆ ప్రాబ్లం ఓవర్కమ్ అవ్వాలంటే అక్కడ స్వచ్ఛమైన త్రాగటానికి మంచినీటిని ఏర్పాటు చేయాలి. అది నదీ జలాన్ని శుద్ధి చేసేసి పంపింగ్ చేయాలి అక్కడికి. అది వదిలిపెట్టేసి అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కడతానంటాడు 2000 ఎకరాల్లో బాబు గారు. ఎస్, దేశంలో నేను ఎంపీగా 10 ఏళ్ళు చేశాను. చాలా సమాచారం సేకరిస్తూ ఉండేవాడిని. ఎక్కడా కూడా ప్రత్యేకించి కార్గో ఎయిర్పోర్ట్ అనేది లేదు లేదు లేదు. మామూలు ఎయిర్పోర్ట్లోనే కార్గో టెర్మినల్ ఉంటుంది. అవును, దాంట్లోంచి మనం ప్రయాణికుల వస్తువులే కాకుండా కార్గో వెళ్తూ ఉంటుంది. ఈ ఫ్రూట్స్ ఇటువంటి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంటాయి, పచ్చళ్ళు ఇవన్నీ కూడా. ప్రత్యేకించి కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడా లేదు. బాబు గారికి ఎక్కడ లేని మన దగ్గర ఉంటుంది అంటే అదొక ఆనందం కదా. ఎక్కడ లేదు మనమే కడుతున్నాం అంటే అదొక అది మీరు అన్నట్టుగా ఆయన మైండ్లో అదే ఉంటుంది. కానీ బ్యాక్ ఫైర్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి లోగడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయనకి కుప్పం ప్రాజెక్టులో పరిచయం అయినటువంటి బిల్లీ రావు అనేటటువంటి మిత్రుడు హైదరాబాద్లో అంటే అప్పటికి మన ఈయన లోక్సభ స్పీకర్ చేసాడు బాలయోగి స్టేడియం కట్టారు కదండి. ఈయనకి స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తిని గమనించి హైదరాబాద్ని ఒక స్పోర్ట్స్ కేంద్రంగా, వరల్డ్ స్పోర్ట్స్ హబ్గా తయారు చేస్తాను నేను, భూమి ఉండంటే చంద్రబాబు నాయుడు గారు చాలా జాలితో కరుణతో ఆయనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కమట 400 ఎకరాల భూమిని ఎకరం 50,000 కాడికి తీసుకో బుల్లిరావు అని చెప్పి రిజిస్టర్ చేసేశారు. అది కూడా చాలదు అని చెప్పి
శంషాబాద్లో ఈయనే కదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టించింది. ఆ శంషాబాద్లో ఎకరము 25,000, 25,000 కాడికి 450 ఎకరాలు రిజిస్టర్ చేశారు. అంటే 850 ఎకరాలు. మీరు ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే వాడు ఒక్క చిన్న పని కూడా చేయలే. ఐఎంజీ భూములు కుంభకోణం అదే కదా, ఐఎంజీ భూమి మాత్రం వాడి కింద పెట్టుకున్నాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. అయితే రిజిస్టర్ అయ్యి ఉంది కాబట్టి వాడు కోర్టుకు దావా కేశాడు. ఈ మధ్యన సుమారుగా 8 నెలలు ఏమవుతారు తెలంగాణ హైకోర్టు రిలీజ్ చేసి కొట్టేయటం కరెక్టే, అది వాడికి ఇష్టం కరెక్ట్ కాదని చెప్పి తీర్పు చెప్పింది. అట్లా సో చంద్రబాబు భూ కేటాయింపులు ఎలా ఉంటాయనే దానికి బిల్లీరావుకి చేసిన కేటాయింపు ఒక ఎగ్జాంపుల్. ఎస్, అది బ్యాక్ ఫైర్ అవుతుంది అంటున్నాను నేను. వాస్తవం ఏంటో మనం ఆలోచించకుండా మన ఊహాలోకాల్లో ఉండి అది జరగాలి అంటే ఎట్లా జరుగుతుందండి? ఎందుకు జరగాలి? ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆలోచనలో వచ్చే పిచ్చి ఊహకి రైతులు బలవ్వాలా, ప్రజలు బలవ్వాలా, ఇవ్వాలా? అసలు ఎందుకు విభజన జరిగిందండి చెప్పండి? బ్యాలెన్స్ లేకపోవడం. హైదరాబాదు అభివృద్ధి అయింది. వాస్తవంగా ఆంధ్ర ఏరియా కూడా హైదరాబాద్తో కలిసిన తర్వాతే, తెలంగాణతో కలిసిన తర్వాతే తెలంగాణలో అభివృద్ధి ప్రక్రియ వేగవంతమయ్యింది. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో మరింత ఎక్కువగా అభివృద్ధి జరిగింది అని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్పింది. అది చదివిన పాపాన పోలా. కావాలన్న వాళ్ళేమో రాయలు లేస్తా, వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని కేసీఆర్ మాట్లాడేవాడు. ఇక చాలామంది రైతు నాయకులేమో అమ్మో వీళ్ళు నీళ్ళ దొంగలు, నీళ్ళన్నీ వాళ్ళే కాజేస్తున్నారని వాళ్ళు. అవి అబద్ధాలు అని చెప్పి మాట్లాడాల్సిన మనం అది పని చేయకుండా వరంగల్ దయాకర్ రావుని పంపించాము తెలుగుదేశం తరఫున, ప్రత్యేక తెలంగాణ కావాలి అని అతను మాట్లాడేవాడు. యనమల రామకృష్ణ గారిని పంపించి ఆయనేమో సమైక్య ఆందోళనే ఉండాలని చెప్పి అతనితో మాట్లాడుతూ, బాబు గారేమో 2 కళ్ళ సిద్ధాంతం. ఈ విధంగా సరైనటువంటి నిర్ణయాలు, సరైన విధానపరమైన ఆలోచనలు చేయకపోవటం వలన దేశంలో మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరికి విభజించబడి, నాకు హైదరాబాద్ నగరంలో ఫైనాన్షియల్ సిటీ అటు వెళ్తూ ఉంటే కారులో దుఃఖం వస్తుందండి. ఇంత అభివృద్ధి జరిగింది, దీంట్లో మన అందరి పాత్ర ఉంది. ఇవాళ అక్కడికి వెళ్ళి బెచ్చగాళ్ళలాగా చెట్టు కింద కూర్చోవలసిన పరిస్థితి అయింది అని చెప్పి బాధేస్తూ ఉంటుంది. అట్లా పొరపాటు నిర్ణయాలు చేయకూడదండి. ప్రజల్ని తప్పుదారి పట్టించకూడదు. వీఆర్ పేయింగ్ ఏ వెరీ హెవీ ప్రైస్. ఈ హైదరాబాదు చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు. మొన్న అమరావతిలో కూడా మాట్లాడాడు. తాను వలనే హైదరాబాద్ నగరం బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందనే మాట. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. హైదరాబాద్ నగరం నైజాం టైపు నుంచి కూడా అభివృద్ధి అవుతా వాళ్ళ యొక్క దుష్పరిపాలన లేకపోతే కొన్ని పిచ్చి పనులన్నీ ఎన్నున్నా అట్ ది సేమ్ టైం ఉస్మానియా యూనివర్సిటీ అవనండి, అట్లాగే ఉస్మానియా హాస్పిటల్ అవనండి, కొన్ని చాలా మంచి పనులు చేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా లిబరల్గా ఆ సంస్థలకి భూములు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ అగ్రికల్చర్ యూనివర్సిటీ కొన్ని వేల ఎకరాల్లో ఉందంటే మరి ఆ రోజుల్లో వాళ్ళు అట్లా తీసుకున్న నిర్ణయాలే కదా. అటువంటి విధంగా ఇవాళ పర్టికులర్గా ఒక పర్టికులర్ టైంలో Y2K ప్రాబ్లం రావటం వలన అది చంద్రబాబు నాయుడు గారికి ఆ క్రెడిట్ దమవటానికి ఉపయోగపడింది. వెళ్ళి ఆయన్ని బిల్లీ క్లింటన్, మైక్రోసాఫ్ట్ బిల్లీ గేట్స్ని తీసుకొచ్చి మీటింగ్ పెట్టేస్తున్నాం అక్కడ. ఇదంతా జరిగి సో అదంతా ఆంధ్రప్రదేశ్